أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ألف لام ميم. الله لا إله إلا هو الحي القيوم نزل عليك الكتاب بالحق مصدقا لما بين يديه وأنزل التوراة والإنجيل من قبل هدى للناس وأنزل الفرقان إن الذين كفروا بآيات الله لهم عذاب شديد والله عزيز ذو انتقام. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఇంతవరకు మీ ముందు మానవులందరి దైవము, మానవులందరి ప్రభు అయినటువంటి సృష్టి ప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాల యొక్క అరబ్బీ మూలంను పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. అల్లాహ్ ఆయన సజీవుడు, నిత్యుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు. వాస్తవానికి ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. ఓ ప్రవక్త, ఆయన ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాడు. అది సత్యాన్ని తీసుకుని వచ్చింది. ఇంతకు ముందు అవతరించినటువంటి గ్రంథాలను ఇది ధృవపరుస్తుంది. ఆయన దీనికి పూర్వం మానవులకు మార్గం చూపించడం కోసము తౌరాత్, ఇంజీల్ గ్రంథాలను అవతరింపజేశాడు. ఇంకా సత్యాసత్యాలను వేరు చేసే గీటురాయి లాంటి ఖురాన్ను కూడా అవతరింపజేశాడు. ఇక నుండి అల్లాహ్ ఆజ్ఞలను ఎవరైతే ధిక్కరిస్తారో వారికి కఠినమైనటువంటి శిక్ష పడడం ఖాయము. అల్లాహ్ మహత్తర శక్తి సంపన్నుడు, దుష్టత్వానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు కూడాను. సోదరులారా, నిన్న కొన్ని విషయాలు మనము తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రవక్త వారి యొక్క జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు మనకు తెలియకపోతే అంతిమ దైవ గ్రంథం ఖురాన్ కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే ప్రవక్త వారి యొక్క హృదయ ఫలకం మీద దైవం ఇది అవతలింపజేశాడు కాబట్టి. మరి నిన్న మనం తెలుసుకున్నాము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో 40 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన అతి సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపారు. 40వ సంవత్సరంలో దైవం ఆయనను తన ప్రవక్తగా మరి నియమించి ఆయన ద్వారా మానవాళికి మార్గదర్శకత్వాన్ని చూపించడం మొదలుపెట్టడం జరిగింది. మరి 40 సంవత్సరాల పాటు ఆయన ఏమి చేశారండి అన్న ప్రశ్న వస్తుంది. అతి సాధారణమైనటువంటి జీవితము అయితే చాలా నైతికబద్ధమైనటువంటి, సత్యబద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన గడిపి ప్రవక్తగా నియమింపబడక ముందే మానవాళికి ఒక మహత్తరమైనటువంటి సందేశాన్ని, ఒక ఉత్తమమైనటువంటి జీవిత విధానాన్ని, ఒక ఆదర్శాన్ని ఆయన చూపించడం జరిగింది. ప్రజలందరూ ఆయనను ఎంతగానో ఇష్టపడేవారు, సాదిక్ అని పిలిచేవారు. ఎన్నడూ కూడా అబద్ధం అనేది ఆడనటువంటి వ్యక్తిగా, మరి అత్యంత విశ్వసనీయమైనటువంటి వ్యక్తిగా ఆయనను ఎంతగానో గౌరవించేవారు. ఈ విధంగా ఒక చాలా చక్కటి మరి ఉదాహరణను ఆయన ప్రవక్త పదవి రాకముందే మరి మక్క ప్రజలకు ఆయన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దైవము మొదటి నుండి ఆయన తన ప్రవక్తగా నియమింపబడతాడు అన్న సంగతి తెలుసు కాబట్టి చిన్నతనం నుండి కూడా ఆయన జీవితాన్ని మరి చక్కని ఒక ఉదాహరణగా మలచడం జరిగింది. లేకపోతే మరి ఒకవేళ ప్రవక్త వారు కూడా ఆ మక్కా ప్రజలు చేసే ఆ యొక్క దుష్ట కార్యాలలో భాగస్వాములు అయి ఉన్నట్లయితే ప్రజలందరూ ఆయనను వేలెత్తి చూపుతారు. మరి నిన్నటి వరకు కూడా నీవు మాతో పాటు ఉండేవాడివి, మేము చేసే ప్రతి పనులలో కూడా నువ్వు భాగస్తునిగా ఉండేవాడివి, ఇప్పుడు ప్రవక్తగా నియమింపబడ్డావు అని చెప్తున్నావు, ఇప్పుడు మంచి చెయ్యండి అని బోధిస్తున్నావు అని ప్రజలు వేలెత్తి చూపే అవకాశాన్ని ఇవ్వకుండా దైవము తన ప్రవక్తల యొక్క జీవితాన్ని చిన్నతనం నుండి కూడా మరి చాలా పరిశుద్ధంగా, అతి పవిత్రంగా ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత సోదరులారా, ఆయనకు ప్రవక్త పదవి లభించిన తర్వాత మరి 23 సంవత్సరాల పాటు నిరంతరంగా ఈ దివ్య ఖురాన్ యొక్క అవతరణ జరిగింది. దైవదూత వచ్చేవారు. ఆయనను జిబ్రైల్ అమీన్ అని, ఇంగ్లీష్లో గాబ్రియల్ అని పిలవడం జరుగుతుంది. ఆయన దేవుని వద్ద సందేశాన్ని తీసుకుని వచ్చేవారు. ప్రవక్త దానిని విని
మరి దేవుని యొక్క అనుగ్రహంతో ఆయన కంఠస్థం చేసుకునేవారు. తర్వాత తన శిష్యులతోటి కంఠస్థం చేయించి ఈ విధంగా ఆయన జీవిత కాలంలో మొత్తం ఖురాన్ అంతా కూడా కంఠస్థం రూపంలో హృదయ పలకాలలో భద్రంగా ఉండేది. దీనిని గురించి బైబిల్ గ్రంథంలో చక్కటి ఒక ఉపమానం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అదేమిటంటే, వారి ధర్మశాస్త్రము వారి హృదయంలో భద్రంగా ఉండును, వారి అడుగులు తడబడవు అని ఒక ప్రవచనం కూడా మరి అంతిమ గ్రంథం ఖురాను గురించి ఉంటుంది. అంటే వారి ధర్మశాస్త్రం హృదయాల్లో భద్రంగా ఉంటుంది, పేపర్లలో కాదు. పేపర్లు అన్నీ కూడా, పుస్తకాలన్నీ కూడా నాశనం అయిపోయినప్పటికీ కూడా అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ తిరిగి మామూలు రూపంలో వచ్చేస్తుంది. ఎందుకంటే అది హృదయాలలో భద్రంగా ఉన్నది కాబట్టి. ఈ రోజున అంతిమ గ్రంథం ఖురాన్ను అరబీ భాష, దాని మూల భాష, మాతృభాష అయినటువంటి అరబీ భాషలో కంఠస్థం చేసుకున్న వాళ్ళు కోటాను కోట్ల మంది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ విధంగా మనకు చెందనటువంటి అన్య భాషలో ఒక గ్రంథాన్ని కంఠస్థం చేసుకోవడం అనేది అది దేవుని యొక్క మరి అనుగ్రహం, కారుణ్యము తప్ప మరి ఏమి కూడా కాదు. ఎందుకంటే దైవం స్వయంగా సెలవిస్తున్నాడు, ఇన్న నహ్ను నజ్జల్నల్ ఖురాన వ ఇన్న లహు లహాఫిజూన్. నేను ఖురాన్ అవతరింపజేశాను, ఈ జ్ఞాపికను నేను అవతరింపజేశాను, దీని యొక్క రక్షణను కూడా నేనే తీసుకుంటాను అని దైవము భరోసా ఇచ్చిన కారణంగా ఈ గ్రంథాన్ని మరి సుమారు 114 అధ్యాయాలు ఇందులో ఉన్నాయి, 6236 వాక్యాలు ఇందులో ఉన్నాయి. ఇంత అతిపెద్ద గ్రంథాన్ని మరి అరబీ భాషలో మనకు తెలియనటువంటి ఒక భాషలో కంఠస్థం చేసుకోవడం అనేది ఇది దేవుని యొక్క మహిమ తప్పించి మరేమి కూడా కాదు. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క అంతిమ గ్రంథము ఏ మార్పులకు చేర్పులకు కాకుండా అతి సురక్షితంగా మన కళ్ళ ముందు ఈ రోజున సజీవంగా మరి నిలబడి మనకు ఆహ్వానిస్తుంది. అంటే అనేక మంది మరి ముస్లిమేతర సోదరులు కూడా ఈ యొక్క సత్యాన్ని బలపరుస్తారు, మరి సాక్ష్యం కూడా ఇస్తారు. ఈ విధంగా 1500 సంవత్సరాల నుండి కూడా మరి మార్పులకు చేర్పులకు లోను కాకుండా అతి సురక్షితంగా ఉన్నటువంటి గ్రంథం ఏదైనా ఉన్నది అంటే అది దివ్య ఖురానే అని వారు మరి సాక్ష్యం ఇవ్వడం కూడా మనకు జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మొదటి 13 సంవత్సరాలు మక్కా నగరంలో ఆయన దేవుని యొక్క సందేశాన్ని వినిపించారు. మక్కా నగరంలో మరి వారి యొక్క మౌలికమైనటువంటి విశ్వాసాలకు సంబంధించినటువంటి సందేశాన్ని అందజేశారు. ఎందుకంటే మక్కా నగరంలో ఉన్నటువంటి ప్రజలు బహుదైవారాధన చేసేవారు. అందరికీ కూడా ఒక పెద్ద దైవం ఉన్నాడు, అల్లాహ్ అనే దైవం ఉన్నాడు. మరి ఈ మిథ్యా దైవాలన్నీ కూడా మరి ఆ ఏకైక దైవాన్ని, ఆ పెద్ద దైవాన్ని చేరాలంటే ఈ చిల్లర దైవాలను కూడా మనం ఆరాధించాలి, వీరు ఆయన వద్దకు తీసుకుని వెళ్తారు. ఈ విధమైనటువంటి భావాజాలాన్ని వాళ్ళు కలిగి ఉండేవారు. అందుకనే అసలైనటువంటి ఆ దైవాన్ని విడిచిపెట్టి మిథ్యా దైవాలను, చిల్లర దైవాలను వాళ్ళు ఆరాధించేవారు. వీళ్ళు ఆయన వద్దకు తీసుకుని వెళ్తారు, మాకు సిఫార్సు చేస్తారు అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి 13 సంవత్సరాల పాటు కూడా వారి యొక్క విశ్వాసాన్ని సరిచేయడానికి కోసము ప్రయత్నం చేయడం జరిగింది. దైవము 13 సంవత్సరాల పాటు అవతరించినటువంటి మక్కా నగరంలో అవతరించినటువంటి ఖురాన్ యొక్క వాక్యాలను మనము పరిశీలిస్తే అంతిమంగా 3 విషయాలను గురించి మరి బోధించాడు. ఒకటి ఏమిటంటే, ఓ మానవులారా, మీ దైవము కేవలం ఒక్క దైవమే, ఆయనకు సాటి సమానం ఎవరు కూడా లేరు, ఆయన వద్దకు వెళ్ళడానికి ఏ మధ్యవర్తులు అవసరం లేదు, మీరు నేరుగా ఆయనను ప్రార్థించండి. కాబట్టి మీరు ఆయనను ప్రార్థించినట్లయితే ఆయన మీ ప్రార్థనలు వింటాడు, సమాధానం కూడా పలుకుతాడు, ఆయన అత్యంత దగ్గరలో ఉన్నాడు, కాబట్టి మీకు మధ్యవర్తులు అవసరం లేదు అని వారి యొక్క విశ్వాసాన్ని మరి సరిచేయడం కోసము అనేక వాక్యాలను అవతరింపజేయడం జరిగింది. ఈ విధంగా ఆయనకు సాటి సమానం కల్పించకండి, ఆయనకు సంతానాన్ని మీరు కల్పించకండి, భార్య బిడ్డలను కల్పించకండి, ఇంకా మానవులకు ఉండే సకల బలహీనతలు ఆయనకు ఆపాదించకండి. మరి ఆయన కేవలం ఒక్కడు మాత్రమే, సర్వశక్తిమంతుడు, సర్వలోకాలకు ప్రభు ఆయన ఒక్కడే అన్న సత్యాన్ని, అన్న సిద్ధాంతాన్ని ప్రధానంగా వారికి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత దేవుడు ఒక్కడే అన్న సిద్ధాంతం చెప్పిన తర్వాత మరి ఆయనను చేరే మార్గము తన ప్రవక్త ద్వారా ఆయన తెలియజేశాడు. కాబట్టి మరి ఆయన వద్దకు చేరాలంటే ఆయన తన ప్రవక్త గ్రంథము ద్వారా ఒక మార్గాన్ని చూపించాడు, వాటి ఆధారంగా మీ జీవితం ఉండాలి అని అన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక 3వది ప్రధానంగా మరణం తర్వాత ఒక జీవితం ఉన్నది, దాని గురించి మీరు ఆలోచన చేయండి, అసలైనటువంటి జయాపజయాల దినము మరణం తర్వాత రాబోతున్నది అన్న 3వ విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా దేవుడు ఒక్కడేనని
మరి ఆయన పంపినటువంటి గ్రంథం ఆధారంగా మీ జీవితం ఉండాలని, మరణం తర్వాత జీవితం ఉండాలి అని ఈ 3 విషయాలను గురించి మక్కా నగరంలో అవతరించినటువంటి మరి వాక్యాలలో ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇక ప్రవక్త వారు 13 సంవత్సరాలు ఆయన సందేశాన్ని ఇచ్చిన తర్వాత ఆయనను విశ్వసించిన వాళ్ళు విశ్వసించారు, కానీ అనేక మంది ఆయనను తిరస్కరించారు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేమిటంటే ఆయన మంచే కదండి బోధిస్తున్నారు, ఎందుకండి తిరస్కరించడం అని. సోదరులారా, ఈ ప్రపంచంలో చెడుకు లభించే ఆ ప్రాధాన్యత కానివ్వండి, ఆ ప్రాముఖ్యత మంచికి ఎంత మాత్రం కూడా లభించదు. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఒక దేవుని గురించి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము అని ఎవరైనా చెప్తే చాలా తక్కువ మంది వస్తారు. అదే ఒక రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేసాము అంటే మొత్తం వీధి అంతా కూడా నిండిపోతుంది. ఈ విధంగా మంచి కోసం ఎవరైతే మనం చెప్తుంటామో, మంచి కోసం ఎప్పుడైతే మనము ప్రయత్నాలు చేస్తుంటామో చాలా తక్కువ మంది దానిని అంగీకరిస్తుంటారు. కానీ ఎప్పుడైతే మరి ఒక ఆకర్షణమైనటువంటి కార్యక్రమం మనం ఏర్పాటు చేస్తామో ప్రజలందరూ తండోపతండాలుగా వస్తుంటారు. కాబట్టి ఈ విధంగా ప్రజలు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు కదండి, అది సత్యమండి అని, లేకపోతే ఇక్కడ చాలా తక్కువ మంది వస్తున్నారండి, ఇది సత్యం కాదు అని భావించడము అది చాలా పొరపాటుది. కాబట్టి మరి అపరిశుద్ధం యొక్క పుష్కలత మనల్ని ఎంతగా మరలు గొలిపినప్పటికీ కూడా, ఉదాహరణకు అవినీతితోటి 1 కోటి రూపాయలు సంపాదించిన, నీతిగా 100 రూపాయలు సంపాదించిన దానితో సమానం కాదు అది. కాబట్టి సత్యం అనేది దాని స్థానంలో స్థిరంగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. మనం అంగీకరించామా అది మనకు మంచిది, లేదు అన్నామా దాని స్థానంలో అదే ఉంటుంది. మరి దాన్ని కోల్పోవడం వలన కలిగే నష్టము మనకు మాత్రమే. కాబట్టి ఈ విధంగా ప్రవక్త వారు 13 సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క బాగోగుల గురించి, వాళ్ళ యొక్క విశ్వాసాల గురించి అంతగా బోధించినప్పటికీ చాలా కొద్ది మంది మాత్రమే ఆయనను అనుసరించారు, చాలా మంది ఆయనను తిరస్కరించారు. అంతేకాదు ఆయనను చంపడానికి కూడా ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన దూరంగా ఉన్నటువంటి మదీనా నగరానికి వలస వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే మదీనా నగరంలో ఉన్నటువంటి ప్రజలు ప్రవక్త వారి యొక్క సందేశాన్ని విశ్వసించారు. వాళ్ళు విశ్వసించి, ఓ ప్రవక్త, మీరు మక్కా నగరాన్ని విడిచిపెట్టి మా వద్దకు వచ్చేయండి, అక్కడ మీకు ఏమాత్రం కూడా మరి వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం లేదు, మిమ్మల్ని సమర్థించడం లేదు, మీరు మా వద్దకు వచ్చేయండి అని మదీనా నగరంలో వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. ప్రవక్త వారు పుట్టి పెరిగినటువంటి మక్కా నగరాన్ని విడిచిపెట్టి, ఎందుకంటే ఒక చోట మనము పుట్టి పెరుగుతుంటే ఆ ప్రదేశం పట్ల మనకు ఒక అవినాభావ సంబంధం ఏర్పడుతుంది, ఎంతో అనిర్వచనీయమైనటువంటి సంబంధం మనకు ఏర్పడుతుంది. దాన్ని మనము కోల్పోతున్నాము అన్న పరిస్థితి వచ్చినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఉదాహరణ చూడండి, చాలామంది మన సోదరులు మరి పుట్టి పెరిగినటువంటి ఊరిని విడిచిపెట్టి ఎక్కడికో గల్ఫ్ దేశాలకు వెళ్ళి సంపాదన నిమిత్తం వెళ్తుంటారు. కానీ వాళ్ళు ఎంతగా రోజు కూడా బాధపడుతుంటారు. వాళ్లకు పుట్టిన గడ్డ జ్ఞాపకం వస్తుంటుంది, మరి భార్య బిడ్డలు జ్ఞాపకం వస్తుంటారు. ఎంతగానో బాధపడుతూ వారు అక్కడ జీవితం కొనసాగిస్తుంటారు. ఎవరికి కూడా ఆనందం ఉండదు పుట్టిన గడ్డ. కాబట్టి సోదరులారా, ఇది మన గడ్డ, మనం పుట్టినటువంటిది. కానీ ఈ రోజున చాలామంది ఏమండి ముస్లిం సోదరులకి మరి ఈ పుట్టే గడ్డ మీద ప్రేమ ఉండదని, లేకపోతే వాళ్ళు ఇంకొక దేశానికి చెందిన వారని ఈ విధంగా మాటలు మాట్లాడుతుంటారు. కానీ సోదరులారా, ఇక్కడ పుట్టినటువంటి గడ్డ మీద ఎవరికి ప్రేమ ఉండదు సోదరులారా? ఇక్కడే పుట్టాము, ఈ మట్టిలోనే కలిసిపోయేది, ఈ మట్టి మీద ఎవరికి ప్రేమ ఉండదు? ప్రవక్త వారికి కూడా మరి ఆ విధంగా తన మక్కా నగరాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఎంతో బాధ కలిగింది. ఆయన బాధపడుతూ ఓ మక్కా నగరమా, నీవు అనుక్షణం కూడా నాకు జ్ఞాపకం వస్తావు అని ఆయన తలుచుకుంటూ ఎంతో బాధతోటి దూరంగా ఉన్నటువంటి మదీనా నగరానికి వలసిపోతారు. అక్కడ మదీనా నగరంలో మరి కొంతమంది విశ్వాసుల సమూహం ఏర్పడింది. ఒక విశ్వాసుల యొక్క మరి ఒక సమాజం ఏర్పడింది. ఆ విశ్వాసుల సమాజానికి కావలసినటువంటి మార్గదర్శక సూత్రాలను దైవము 10 సంవత్సరాల పాటు అక్కడ అవతరింపజేయడం జరిగింది. ఆరాధన ఏ విధంగా చేయాలి, మీ యొక్క నైతిక జీవితము, ఆర్థిక జీవితము, మరి వ్యక్తిగత జీవితము, సామాజిక జీవితము, కుటుంబ జీవితము, ఇవన్నీ ఏ విధంగా ఉండాలి అన్న వాటికి సంబంధించినటువంటి వాక్యాలు అక్కడ అవతరించాయి. ఈ విధంగా 13 సంవత్సరాలు మక్కా నగరంలో, 10 సంవత్సరాలు మదీనా నగరంలో మరి వెరసి మొత్తం 23 సంవత్సరాల పాటు కొద్దిగా మానవాళికి మార్గదర్శకత్వం మరి దైవము అంతిమ గ్రంథం ఖురాన్లో అవతరింపజేశాడు. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే మరి ప్రళయం వరకు వచ్చే మానవాళికి ఇది మార్గదర్శకంగా ఉంటుంది. మరి మనిషి ఎదుర్కొనే ప్రతి రంగం యొక్క సమస్యలను ఇది పరిష్కరిస్తూ ఉంటుంది. అది ప్రధానంగా మనం ఆలోచించవలసింది.
ఆధ్యాత్మిక రంగానికే ఇది పరిమితం చేయదు, ఈ విధంగా ఆరాధనలకే ఇది పరిమితం చేయదు. మనిషి ఎదుర్కొనే అన్ని రంగాలను కూడా ఇది సంస్కరిస్తుంది, ఉత్తమమైనటువంటి మనిషిగా ఇది తీర్చిదిద్దుతుంది. కాబట్టి సోదరులారా, ఇప్పుడు మనము చదువుతున్నటువంటి ఈ అధ్యాయము ప్రవక్త వారి జీవితంలో మదీనా నగరంలో అవతరించినటువంటి అధ్యాయం అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఒక విశ్వాసుల సమూహానికి, ఒక మంచి నైతికబద్ధమైనటువంటి సమాజానికి కావలసినటువంటి అంశాలు ఏమిటి, ఎటువంటి పనులు చేయాలి, ఇటువంటి విషయాలకు సంబంధించినటువంటి వాక్యాలు ఇప్పుడు మనము ఈ యొక్క అధ్యాయంలో వింటామన్నమాట. చూడండి, దైవము ప్రారంభిస్తున్నాడు, అల్లాహు లా ఇలాహ ఇల్లా హువ. మొట్టమొదటిసారిగా మనిషి యొక్క ప్రాథమికమైనటువంటి విశ్వాసాన్ని గురించి ఒక విషయాన్ని చెప్తున్నాడు. అదేమిటంటే, మనకు ఈ యొక్క విశ్వాసం లేకపోతే, దైవం పట్ల ఈ సరైనటువంటి విశ్వాసం లేకపోతే ఆ సమాజం ఎంత మాత్రం కూడా మంచి సమాజంగా అది మారదు. కాబట్టి ఈ విధంగా మూలము చాలా బలంగా ఉండాలి, పునాది అనేది చాలా బలంగా ఉండాలి. కాబట్టి ఒక మనిషిలో దేవుని ఏకత్వము అన్న విషయం మీద సరైనటువంటి విశ్వాసం లేకపోతే అతను ఎంత మంచి చేసినప్పటికీ కూడా అది వ్యర్థం అన్నమాట. అందుకనే దైవం చెప్తున్నాడు, నీ దైవము కేవలము ఒకే ఒక దైవము, నీ ఇలాహ, నీ ఆరాధ్యుడు, నీ ఆరాధనలకు, నీ పూజలకు, నీ మొక్కుబడులకు, నీ పునస్కారాలకు అర్హత గలవాడు కేవలం నీ సృష్టికర్త అయినటువంటి దైవం ఒక్కడు మాత్రమే. ఆయన ఎలాంటి వాడు? ఆయన సజీవుడు, మరణము లేనివాడు ఆయన. ఈ విషయాన్ని గురించి మనకు బైబిల్ గ్రంథంలో క్రీస్తు యేసు చెప్తారు, మరి సజీవుడైనటువంటి దైవం నన్ను పంపాడు అంటారు, సజీవుడైనటువంటి తండ్రి నన్ను పంపాడు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆయన ఆ సృష్టికర్త, ఆ తండ్రి, ఆ యెహోవా, ఆ అల్లా సజీవుడు, మరణం అనేది లేనివాడు. ఆయన చనిపోడు, ఆయనకు మరి ఆయన ఇప్పుడు నిత్యం ఉండేవాడు. ఒకవేళ చనిపోయాడు అనుకోండి, ఆయన ఒకరోజు చనిపోయినా, 3 రోజులు చనిపోయినా, చనిపోయాడు అనుకోండి, ఆయన దైవం ఏ విధంగా అవుతాడో ఒకసారి ఆలోచించండి సోదరులారా. కాబట్టి ఈ విధమైనటువంటి బలహీనతలు మనము దైవానికి అంటగట్టకూడదు, అంటగట్టి భయంకరమైనటువంటి పాపాన్ని మనము చేయకూడదు. మనము చాలా అత్యంత సహజంగా ఈ పాపాలు చేసేస్తుంటాము. దైవానికి ఈ విధంగా భార్య బిడ్డలు అంటగట్టేస్తుంటాము, చావు పుట్టుకలు అంటగట్టేస్తుంటాము, బాధలు సంతోషాలు అన్నీ అంటగట్టేస్తుంటాము, అనుకుంటుంటాము చాలా మంచి పని మనం చేస్తున్నాము అని. సోదరులారా, మనలను నరకానికి తీసుకుని వెళ్ళే పని ఇది. ఇటువంటి భయంకరమైనటువంటి పాపాన్ని చేయించి మన చేత స్వర్గం నుండి దూరంగా ఉంచడం కోసము, మరి స్వర్గం నుండి బహిష్కరింపజేయడం కోసము శైతాను అనునిత్యం కూడా ప్రయత్నం చేస్తుంటాడు. వాడి యొక్క మాయాజాలం ఎంత మాత్రం కూడా మన పడకూడదు. దైవానికి ఇటువంటి పోలికలు మనం ఆపాదించకూడదు. ఆయన అత్యంత పవిత్రుడు, అత్యంత పరిశుద్ధుడు, మానవ బలహీనతలకు అతీతమైన వాడు ఆయన. అదే విషయాన్ని దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సజీవుడు, నిత్యుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు, విశ్వాన్ని నడుపుతున్నాడు. ఆయన జ్ఞానము విశ్వాన్ని నడుపుతుంది, ఆయన శక్తి విశ్వాన్ని నడుపుతుంది, ఆయన సామర్థ్యము విశ్వాన్ని నడుపుతుంది. సోదరులారా, ఆయన క్రిందకి దిగి వచ్చి విశ్వ వ్యవస్థను నడపవలసిన అవసరం లేదు. ఆయన జ్ఞానం సరిపోతుంది ప్రపంచాన్ని నడపడం కోసము, ఆయన ఆజ్ఞ సరిపోతుంది ప్రపంచాన్ని నడపడం కోసము. ఆయన తప్ప వాస్తవానికి మరొక దైవం లేడు అన్న విషయాన్ని చెప్పిన తర్వాత 2వ వాక్యంలో దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. అదేమిటంటే, ఓ ప్రవక్త, ఆయన ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాడు. ప్రవక్త వారు రచించేసింది అని చెప్పి కేవలం గుడ్డిగా విమర్శిస్తుంటారు చాలామంది. చదవడము రాయడము రానటువంటి ఒక వ్యక్తి ఈ గ్రంథాన్ని ఏ విధంగా రచించాడు అన్న ఆలోచన చెయ్యరు. ఎవరో ఏదో చెప్పారు కాబట్టి మేము దాన్ని నమ్మాలి. మా పెద్దలు, మా బోధకులు చెప్తున్నారు ఖురాన్ను ప్రవక్త ముహమ్మద్ వారు రచించేశారని, కాబట్టి మేము కూడా అదే విధంగా నమ్మాలి తప్ప సత్యాన్ని తెలుసుకుందాము, దీని గురించి ఆలోచన చేద్దాము. ఒక నిరక్షరాస్తుడైనటువంటి వ్యక్తి ఇంత అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఏ విధంగా రచిస్తాడు? ఒకవేళ రచించాడు అనుకోండి, తన గురించి, తన కుటుంబం గురించి, తన వంశం గురించి, తన గురించి కాకుండా దైవాన్ని గురించి, మరి ఆయనకు సంబంధం లేనటువంటి క్రీస్తు యేసుని గురించి, ఆయనకంటే ముందొచ్చినటువంటి ప్రవక్త మోషే వారి గురించి, అబ్రహాము గురించి, ఇటువంటి గత ప్రవక్తల గురించి ఆయన రాయవలసినటువంటి అవసరం ఏమున్నది ఆయనకి? ఒకసారి ఆలోచించండి సోదరులారా. కాబట్టి మనము భేషజాలకు పోకుండా నిస్వార్థంతో, నిష్కల్మషమైనటువంటి మనస్సుతోటి ఆలోచన చేసినట్లయితే మనకు సత్యాలన్నీ కూడా తేటతెల్లమవుతాయి. ఇదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. ఖురాన్ నీపై ఆయన సకల లోకాల ప్రభువు అవతరింపజేశాడు. ఇది మానవ మాత్రులు రచించింది కాదు. ఒకవేళ మానవ మాత్రులు రచించింది అయితే ఇటువంటి గ్రంథాలు అనేకం చాలా మంది రాయగలరు. దైవము చేస్తున్నాడు.
వ ఇన్ కుంతుం ఫీ రైబిన్ మిమ్మా నజ్జల్నా అలా అబ్దిన ఫఅతూ బి సూరతిన్ మిన్ మిస్లిహి వదఊకుం షుహదా. ఈ గ్రంథము దైవ గ్రంథం కాదు అని మీరు భావిస్తున్నట్లయితే ఇటువంటి ఒక్క గ్రంథాన్ని రచించి తీసుకురండి. ప్రపంచం యొక్క సహాయాన్ని తీసుకోండి, ఎవరి సహాయాన్ని తీసుకోవాలనుకున్నంత వారి సహాయాన్ని తీసుకోండి, కానీ ఒక్క గ్రంథాన్ని మీరు రచించి తీసుకురండి, లేకపోతే ఒక్క అధ్యాయాన్ని మీరు రచించి తీసుకురండి. దైవం ఛాలెంజ్ చేస్తున్నాడు ప్రళయం వరకు కూడా, కానీ ఎవరు కూడా రాయలేరు. ఎందుకంటే ఈ సృష్టి ప్రభువు ఈ సృష్టి నాది అని చెప్పగలుగుతున్నాడు. మనలో ఎవరైనా కూడా నేను కూడా దేవుడినేనండి, నేను కూడా ఈ సృష్టిని సృష్టించాను ఎవరైనా చెప్పుకోగలమా? కాబట్టి సోదరులారా, దైవం ఇక్కడ చెప్తున్నాడు, ఈ గ్రంథాన్ని ఆ సకల లోకాల ప్రభు అవతరింపజేశాడు. మరికొన్ని విషయాలు మనము రేపు చెప్పుకుందాం. దైవము మీకు నాకు మనందరికీ కూడా సత్యాన్ని గ్రహించే, సత్యాన్ని ప్రేమించే, సత్యాన్ని స్వీకరించే ఆ తెగువను, ఆ ధైర్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. కొంచెం ఫాస్ట్ అయిపోయినట్టుంది ఈరోజు.